అప్పుడు నేను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు ఉన్నాను. మీరు ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారండి. అవును. అక్కడ ఉండగా చండీగఢ్ లో అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆ. అంతకు ముందు నేను వినుండా ఉమ్. పంజాబ్ లో చండీగఢ్ నగరంలో అప్నీ మండి అనే వ్యవస్థ కొనసాగుతా ఉంది. వినియోగదారుడు చెల్లించే ప్రతి ఒక్క రూపాయి రైతు Direct. జేబులోకి వెళ్తాంది అని విన్నా. ఉమ్. దాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్ చూసి ఉమ్. ఆ తర్వాత ఆ రోజు చండీగఢ్ సిటీలో ఏ వార్డులో జరుగుతూ ఉంది, ఏ డివిజన్లో జరుగుతుంది అనే విషయం అక్కడికి వెళ్ళి అవి చూసి అక్కడి నుంచి పంజాబ్ గవర్నమెంట్ సెక్రటేరియట్కి వెళ్ళి ఓ. దానికి సంబంధించిన లిటరేచర్ తీసుకుని అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో సీఎం గారిని కలిసి చంద్రబాబు గారిని అక్కడ ఇట్లా జరుగుతాను సార్, ఇట్లా మనం కూడా చేస్తే రైతులకు చాలా ఉపయోగం, ప్రత్యేకించి సన్నకారు చిన్న రైతులు, ఈ కూరగాయలు పండించుకునే వాళ్ళకి, అట్లా కొన్ని పళ్ళు పండించుకునే వాళ్ళకి ఉపయోగం అంటే ఆయన ఎస్ మంచిదని చెప్పి అప్పుడు ఆర్టీసీ బస్సులు కాస్త పాతాటిని చూసి అటువంటి వాటిని ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఎక్కువగా ఈ కూరగాయలు పండిస్తారో అనేది ముందుగా ఐడెంటిఫై చేసి ఆ గ్రామాలకి తెల్లవారుజామునే 4 ఆ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూరగాయలు తీసుకొచ్చి రైతు బజార్లోకి దగ్గరికి తీసుకొచ్చే సదుపాయం కల్పించాడు. ఉమ్. దాదాపు 90 రైతు బజార్లు పెట్టడం జరిగింది. అది